హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ మధ్య కాలంలో ఆహారాన్ని స్పూన్స్తో తినడం బాగా అలవాటైపోయింది. డైనింగ్ టేబుల్ మీదకి స్పూన్స్, ఫోర్క్స్ వచ్చి చేతితో భోజనం చేసేవాడిని అనాగరికుడుగా చూస్తూ ఎక్కిరిస్తున్న కాలం ఇది. తిండి ఏదైనా ఫోర్క్ పక్కాయి కూర్చుంది. ఈ రోజుల్లో హోటల్లో ఎవరైనా పద్ధతిగా చేత్తో అన్నం కలుపుకొని తింటుంటే అందరూ అతన్ని వింతగా చూసే పరిస్థితి ఏర్పడింది. ఇక మన ఇంట్లో చిన్నపిల్లలకు సైతం స్పూన్స్ అలవాటు చేస్తున్నారు ఈ తరం తల్లిదండ్రులు. దానికి వాళ్ళు చూపిస్తున్న ప్రధాన కారణం చేతులు శుభ్రంగా ఉండవు కదా అని. అయితే ఓసారి చేతిని ఉపయోగించి భోజనం చేస్తే కలిగే సైంటిఫిక్ లాభాలను ఇప్పుడు తెలుసుకుందాం. చేతి స్పర్శ వలన శరీరానికి బలం చేకూరుతుంది. చేతితో ఆహారం తీసుకోవటం వల్ల కొన్ని మిలియన్ల నరాలు మన మెదడుకి సిగ్నల్స్ పంపిస్తాయట. ఆహారాన్ని చేతితో టచ్ చేయగానే ఫుడ్ తీసుకునే విషయం మెదడు పొట్టకు సంకేతం ఇస్తుంది. అలా కడుపులో జీర్ణరసాలు ఎంజైమ్స్ రిలీజ్ కావటం వల్ల జీర్ణశక్తి బాగా పెరుగుతుంది. చేత్తో ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ఎటువంటి ఆలోచనలు లేకుండా ఒకే ధ్యాసలో ఉంటాం. మన ఆహారంలో నూనె మరియు దానికి సంబంధించిన కొన్ని పదార్థాలు ఎక్కువగా ఉపయోగిస్తాం. ఇలా తయారు చేసుకున్న ఆహారాన్ని స్పూన్స్, ఫోర్క్స్తో తీసుకోవటం వల్ల ఆ ఆయిల్కి స్పూన్స్లో ఉండే మెటల్కి ప్రతిచర్య ఏర్పడి దాని రుచి పోతుందట. వేళ్లతో ఆహారం కలుపుకొని ముద్దలు ముద్దలుగా ఒక్కో పదార్థాన్ని కలుపుకోవటం వల్ల రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుందట. చేతి వేళ్లతో ఆహారం తీసుకోవటం వల్ల వేళ్లు పెదాలకు తగలగానే నోటిలో లాలాజలం ఊరుతుంది. ఇంకా చేతి వేళ్లతో మనం ఆహారం తీసుకోవటం వల్ల అనారోగ్యం పాలు కాకుండా ఆరోగ్యవంతంగా ఉంటారు. జీర్ణ ప్రక్రియ బాగా జరుగుతుంది. ఇలా చెయ్యటం మంచి వ్యాయామంలా కూడా ఉంటుంది. మంచి రుచికరమైన ఆహారం తిన్నామన్న ఫీలింగ్ కూడా కలుగుతుంది. ఇవన్నీ సైన్స్ పరంగా చెప్పేవి అయితే, పురాణాల పరంగా చేతిలో ఉండే ఒక్కొక్క వేలు ఒక్కో తత్వాన్ని కలిగి ఉంటుందట. బొటనవేలు అగ్నితత్వం, చూపుడు వేలు వాయుతత్వం, మధ్యవేలు ఆకాశం, ఉంగరం వేలు భూమి, చిటికెన వేలు జలతత్వం. ఈ 5 వేళ్ల స్పర్శ ఆహారానికి తగిలినప్పుడు జీవశక్తి ఉత్తేజితమవుతుందట. ఇవన్నీ తెలుసుకున్నాక మీరు ఎక్కడ ఉన్నా ఎక్కడ తిన్నా పద్ధతిగా చేతిని ఉపయోగించి భోజనం చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.